టీ20 ప్రపంచ కప్ 2024ను సమిష్టిగా రాణించి టీమిండియా 7 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి ఈ గెలుపుతో రెండోసారి టీ20 ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. కోహ్లీ, అక్షర్ పటేల్ బ్యాట్తో సత్తా చాటితే బుమ్రా, హార్దిక్ బౌలింగ్తో రాణించారు. ఈ విజయాన్ని గత 3-4 ఏళ్లుగా తాము పడుతున్న కష్టానికి దక్కిన ఫలితం. గత 4 ఏళ్లలో తమ జట్టు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. తీవ్ర ఒత్తిడిలో కూడుకున్న ఎన్నో మ్యాచ్లను ఆడింది. కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలు కూడా ఎదురయ్యాయి. తాజా టోర్నీలో సమిష్టిగా రాణించి విజయం సాధించాము. ఈ విజయం వెనుక టీం మేనేజ్మెంట్తో పాటు సపోర్ట్ స్టాఫ్ కష్టం ఉంది. ఈ టోర్నీలో అసాధారణ ప్రదర్శనను కనపరిచాము. తమ ఆటగాళ్ల ఆట తీరు పట్ల గర్వంగా ఉంది. విరాట్ కోహ్లీ ఫామ్పై నాతో పాటు జట్టులోని ఏ ఒక్కరిపై సందేహం లేదు. అతని క్వాలిటీ, స్కిల్స్ గురించి మాకు బాగా తెలుసు. గత 15 ఏళ్లుగా టాప్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. ఇలాంటి పెద్ద మ్యాచ్ల్లో పెద్ద ప్లేయర్లు జట్టు కోసం నిలబడతారు. ఓవైపు నిదానంగా ఆడుతూ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ మాకు చాలా కీలకమైంది. ఇవి దూకుడుగా ఆడే పిచ్లు కాకపోవడంతో ఎవరో ఒకరు మ్యాచ్ అశాంతం క్రీజులో ఉండాలని మేం భావించాం. వరుసగా వికెట్లు కోల్పోవడంతో స్వేచ్ఛగా ఆడే పరిస్థితిని కోల్పోయాం. దాంతో ఆచితూచి ఆడాలనుకున్నాం. ఈ బాధ్యతలను కోహ్లీకి అప్పచెప్పాం. అతను తన అనుభవాన్ని ఉపయోగించి సమర్థవంతంగా బాధ్యతలను నిర్వహించాడు. అతని అండతో ఇతర ఆటగాళ్లు చెలరేగారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ చేసిన 47 పరుగులు మాకు చాలా కీలకమయ్యాయి. బుమ్రా, హార్దిక్ పాండ్యా సైతం జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. చివరి ఓవర్ను హార్దిక్ పాండ్యా అద్భుతంగా వేశాడు. ఈ రోజు మేము సాధించిన విజయానికి మా జట్టు ఆట తీరు గర్వపడుతున్నాం. కోట్ల మంది భారతీయులకు ఈ విజయం సంతోషాన్ని ఇచ్చిందని భావిస్తున్నా అని మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.